హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. క్రిప్టో అనేది అన్‌రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. అండ్ ఈ ఛానల్‌లోనే అండ్ ఈ వీడియోలో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే గానీ, ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. ఈ విషయం అర్థం చేసుకొని మాత్రమే ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా చేయండి, లేదా క్రిప్టోలోకి అయినా ఎంటర్ అవ్వండి. ఓకే. సో, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందామంటే, ఇంటర్‌లింక్‌కి అలాగే కీకున్న పొటెన్షియల్ అండ్ సిమిలర్ పాయింట్స్ ఏంటో చూద్దాం. అలాగే వీటి ఫ్యూచర్ ప్రైస్ ఎంతుంటది? అలాగే టోటల్ సప్లై ఎంత? మొత్తం టీమ్ ఎవరున్నారు? సో, ఇలాగ మనం 2 కంపేర్ చేస్తూ 2 మంచి ప్రాజెక్ట్సేనండి. చాలా మంచి ప్రాజెక్ట్స్. సో, ఎవరైనా మిస్ అయ్యారు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ 2 యాప్స్ ఖచ్చితంగా మైనింగ్ చేయండి. సో, చాలా చాలా ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. సో, వీడియోలోకెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్‌ది మనం ఆల్రెడీ ఎవరైనా ఇంకా మైనింగ్ స్టార్ట్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఎలా మైన్ చేయాలి అండ్ అలాగే ఎలా రిజిస్టర్ అవ్వాలి అన్నది కూడా మనం వీడియో చేసాం. మన ఛానెల్‌లో వీడియోస్ పెట్టున్నాయి. సో, మన వీడియోకెళ్ళి మన ఛానెల్‌కెళ్ళి ఆ వీడియోస్ చూసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ మైనింగ్ అయితే ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయండి. 2 కూడా చాలా మంచి మైనింగ్ యాప్స్ అన్నమాట. మనకి అతి దగ్గరలోనే లిస్టింగ్ ఉన్న ఆహ్, కాయిన్స్ ఇవి. సో, కీ అయితే ఈ నెల అంటే జూలై 27న డెక్స్‌లో లిస్ట్ అవుతది. పాన్‌కేక్ స్వాప్ అనే డెక్స్‌లో లిస్ట్ అవుతది. అలాగే ఆగస్ట్‌లో సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్ అవుతది. సో, లిస్టింగ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉండబోతుందన్నమాట. ఎందుకంటే టోటల్ సప్లై వచ్చేసి 97 మిలియన్ మాత్రమే. అందులో మైనింగ్‌కి 40 మిలియన్ మాత్రమే ఇచ్చారు. ఆ 40 మిలియన్ కూడా మనకి 2 ఇయర్స్ పాటు మైనింగ్ కంటిన్యూ అవుతదన్నమాట. సో, మిగతా 57 మిలియన్‌లో ఓన్లీ 10 మిలియన్ మాత్రమే పబ్లిక్ సేల్‌కి ఇచ్చారు. సో, పబ్లిక్ సేల్ అయిపోయింది. అవి మాత్రమే సర్క్యులేటింగ్‌లో ఉంటాయి. మైనింగ్ కాయిన్స్ వచ్చేంత వరకు అవి మాత్రమే సర్క్యులేటింగ్‌లో ఉంటాయి కాబట్టి, మనకి డెక్స్‌లో లిస్ట్ అయినప్పుడు, సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయినప్పుడు మనకి ఎక్కువ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. అలాగే ఇంటర్‌లింక్ వచ్చేసరికి గూగుల్ స్టార్టప్ అనేది ఇన్వెస్ట్ చేసింది. అండ్ వెబ్‌సైట్ చూస్తే అసలు మతిపోతుందన్నమాట. వీళ్ళ ఇన్నోవేషన్స్, తర్వాత వీళ్ళ కేవైసీ అనే కాన్సెప్ట్ అన్నమాట. మెయిన్ కోర్ కాన్సెప్ట్ వీళ్ళది. సో, ఈ రెండాటిలిని కంపేర్ చేస్తూ నేను ఒక కంపారిజన్ రెడీ చేశాను. సో, అదేంటనేది చూద్దాం. సో, ఇప్పుడు ఇంటర్‌లింక్ అండ్ కీ 2 కూడా ఫ్రీ మైనింగ్ యాప్స్ అండి. మనం రూపాయి కూడా పెట్టి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో, ఇంటర్‌లింక్‌లో మనం మైన్ చేస్తున్నది ఐటీఎల్జీ అనే కాయిన్. యాక్చువల్‌గా ఇంటర్‌లింక్‌లో 2 కాయిన్స్ ఉన్నాయి. ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్. అంటే మనం ఐటీఎల్జీ కాయిన్స్‌ని మనం హోల్డ్ చేసుకుంటే మనకి ఐటీఎల్ అనే కాయిన్స్ ఇస్తారు. సో, సెపరేట్‌గా ఐటీఎల్జీని లిస్ట్ చేస్తారా లేదా అనేది కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఐటీఎల్ కాయిన్ అయితే సెపరేట్‌గా లిస్ట్ చేస్తారు. లిస్టింగ్ కూడా ఇక్కడి నుంచి 6 మంత్స్ తర్వాత లిస్ట్ చేస్తారు అని చెప్పి వాళ్ళైతే టీమ్ అయితే చెప్పడం జరిగింది. ఓకే. టోటల్ ఐటీఎల్జీ సప్లై వచ్చేసి 100 మిలియన్. అలాగే కీ వచ్చేసి 97 మిలియన్ మాత్రమే సప్లై ఇందాక చెప్పాను గదా! అండ్ మన వీడియోస్‌లో గూడా చాలా వీడియోస్ చెప్పాను నేను. ఒకసారి చూడండి. అలాగే అందులో 40 మిలియన్ అనేది మైనింగ్‌కి ఇచ్చారు. 2 ఇయర్స్ పాటు మైనింగ్ ఉంటది. సో, ఇంకా మనం ఎర్లీ స్టేజ్‌లోనే ఉన్నాం. సో, అది ఒకసారి సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి మనకింకా ఇంటర్‌లింక్‌లో అయితే ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయలేదు. అంటే ఇంత సర్క్యులేటింగ్ సప్లై ఉంటదని అయితే మనకి తెలీదు. ఎందుకంటే ఇంకా మైనింగ్ అవుతుంది కాబట్టి. బట్ కీ మైనింగ్ ఏంటంటే బ్లాక్ చైన్ అనేది ఓన్ బ్లాక్ చైన్ ఉంది కాబట్టి ఓన్ బ్లాక్ చైన్ ఇంకా అండర్ డెవలప్‌మెంట్‌లో ఉంది. సో, వీళ్ళు ఈ బుల్ రన్‌ని క్యాచ్ చేద్దామని చెప్పి వీళ్ళేం చేశారంటే బీఎన్‌బీ స్మార్ట్ చైన్ పైన వీళ్ళ ఓన్ కాయిన్ లాంచ్ చేస్తారు. అంటే 27థ్ జూలై ఈ మంత్ 27థ్‌న వీళ్ళ ఓన్ కాయిన్ ఏదైతే ఉందో అది బీఎన్‌బీ నెట్‌వర్క్ పైన ఫస్ట్ లాంచ్ చేస్తారు. విత్ 10 మిలియన్ సప్లైతో మాత్రమే. ఓకే. సో, 10 మిలియన్ సప్లైతో మాత్రమే చేస్తున్నారు. అండ్ వీళ్ళ యాప్ తర్వాత వీళ్ళ యూజ్ కేసెస్ కూడా నేను సెపరేట్‌గా వీడియో చేశాను. మళ్ళీ మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను చివర్లో ఎలా ఉంటుంది అని. అలాగే నెక్స్ట్ ప్రెజెంట్ కమ్యూనిటీ. ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న మైనింగ్ యాప్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది ఇంటర్‌లింక్. ఆహ్, స్టార్ట్ అయిన 4 మంత్స్‌లోనే 2.1 మిలియన్ యూజర్స్ అంటే దగ్గర దగ్గర 21,00,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు. బట్ కీ అనేది ఇంకా ఎవరికీ తెలీదు. చాలా ఎర్లీ స్టేజ్‌లో ఉందన్నమాట. ఆల్‌మోస్ట్ 50,000, 60,000 మెంబర్స్ మాత్రమే చేస్తున్నారు. సో, సప్లై చాలా తక్కువ. అలాగే బ్లాక్ చైన్ స్పీడ్ ఇంకా ఓన్ బ్లాక్ చైన్ ఉంది గానీ ఐటీఎల్‌జీలో ఎంత స్పీడు ఏంటి అన్నది ఇంకా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. బట్ వీళ్ళైతే వీళ్ళ
రోడ్ మ్యాప్‌లోనే అండ్ వైట్ పేపర్‌లో కూడా ఇచ్చారు. 1,000,000 ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. ఇది మీకు చూపిస్తాను. ఇక్కడ నేను చేసిన డీటెయిల్స్ అన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాననేది కూడా మీకు చూపిస్తాను వీడియో ఎండ్‌లో. ఓకే. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఫుల్‌గా అన్నీ గ్యాదర్ చేసి ఇక్కడ పెట్టాననమాట మీకోసం. సో, మన తెలుగు వాళ్ళందరూ మైండ్ చేసి ఈ 2 ప్రాజెక్ట్‌ల నుంచి మంచి ప్రాఫిట్ తీయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. సో, యుటిలైజ్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే. నెక్స్ట్ టీమ్ అండ్ బ్యాకింగ్. సో, ఇంటర్‌లింక్‌కి మీరు యాప్‌లోనే కనిపిస్తది. ఇంటర్‌లింక్‌కి గూగుల్ స్టార్టప్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అలాగే న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళు, తర్వాత ఎన్ఐఎస్‌టి అండ్ యాహూ ఫైనాన్స్ వాళ్ళు కూడా బ్యాకింగ్‌లో ఉన్నారనమాట. సో, ఇది పెద్ద పెద్ద కార్పొరేట్సే టై అప్స్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఇందులో. అలాగే ఇప్పుడు కీ అనేది కూడా ఎవరికీ తెలీదండి. చాలా వీళ్ళు యాప్‌లో క్లియర్‌గా ఇచ్చాడనమాట. ఫార్మర్ మెంబర్స్ ఆఫ్ ఇథీరియం కాయిన్, అలాగే ఈఓఎస్ అనేది ఒక కాయిన్. మీరు కాయిన్ గీకోలోని కాయిన్ మార్కెట్ క్యాప్‌లోకెళ్ళి చూడండి. అలాగే లింక్ అనేది కూడా ఒక కాయిన్. ఫేస్‌బుక్ తర్వాత మైక్రోసాఫ్ట్ అండ్ కోకో కోలాకి సంబంధించిన కీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిపి ఒక బ్లాక్ చైన్ రెడీ చేస్తున్నారు. అదే కీ పబ్లిక్ బ్లాక్ చైన్ అనమాట దాని పేరు. ఇది ఫుల్లీ పబ్లిక్ బ్లాక్ చైన్ అనమాట. క్లోజ్డ్ బ్లాక్ చైన్ కాదు. సో, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. బట్ ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది కాబట్టి ఎవరికీ తెలీదు. ఓకే. నెక్స్ట్ మైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి ఇంటర్‌లింక్ వచ్చేసి ఇక్కడి నుంచి 12 మంత్స్ మనకి మైనింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అది 6 మంత్సా, 12 మంత్సా అనేది ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఓకే. బట్ కీలో అయితే ఫిక్స్డ్ మైనింగ్ పీరియడ్ ఉంది. 2 ఇయర్స్. 1 జూన్ 2025 స్టార్ట్ అయింది ప్రాజెక్టు. సో, 1 జూన్ 2027 ఎండ్ అవుతదనమాట మైనింగు. ఈలోపు మనం మైనింగ్‌కి ఇచ్చిన 40 మిలియన్ ఏవైతే ఉన్నాయో, ఈ 40 మిలియన్‌ని మనం మైన్ చేసుకోవచ్చు మెల్లిగా. సో, మనకి చాలా టైం ఉంది. అండ్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లో జాయిన్ అయితే ఎక్కువ కాయిన్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మైనింగ్ అయితే చేసుకోండి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి. సో, లిస్టింగ్ డేట్. సో, ఖచ్చితంగా వీళ్ళు ఐటీఎల్ అనే కాయిన్‌ని ఖచ్చితంగా ఐసీఓ అనమాట. ఇనీషియల్ కాయిన్ ఆఫర్‌లో మాత్రమే తీసుకొనొస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి వీళ్ళు వైట్ పేపర్‌లోనే చెప్పారు. అలాగే వీళ్ళ టోకెనామిక్స్‌లో కూడా క్లియర్‌గా చెప్పారు. ఐటీఎల్ అనే కాయినే మెయిన్ కాయిన్. ఐటీఎల్‌జీ కూడా మెయిన్ కాయినే. బట్ మెయిన్ కాయిన్ వచ్చేసి ఐటీఎల్ అనమాట. సో, ఐటీఎల్ అనేది 10 బిలియన్ సప్లై. అందులో 5 బిలియన్ సప్లై అన్నది మనకిస్తారు. అంటే మనం ఎవరైతే మైన్ చేస్తున్నామో ఐటీఎల్‌జీ కాయిన్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకిస్తారనమాట. వాళ్ళ ప్రపోర్షనేట్‌గా. ఓకే. సో, ఇంకా ఎక్స్‌చేంజ్‌లో అయితే లిస్ట్ అవ్వలేదు. బట్ కీ అనే కాయిన్ చెప్పాను కదా! వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ ఇంకా అండర్ డెవలప్‌మెంట్‌లో ఉంది. సో, వీళ్ళు పాన్‌కేక్ స్వాప్‌లో బీఎన్‌బీ చైన్ పైన కాయిన్‌ని ఆల్రెడీ కాంట్రాక్ట్ అడ్రెస్ కూడా ఇచ్చారు. మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్‌లో నేను పోస్ట్ చేశాను. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వండి. నేను అందులో రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే. పాన్‌కేక్ స్వాప్‌లో 27థ్ జూలైన మనకి లిస్ట్ అవుతదనమాట. తర్వాత సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ కూడా ఆగస్ట్ 2025లోనే వస్తాయి. ఓకే. మైనింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది. బట్ ఇది సేమ్ పై లాగనమాట. పై ఇప్పుడు ఎలాగైతే మన కేవైసీ అయ్యి మనకి విత్‌డ్రా కూడా అయింది. స్టిల్ మైనింగ్ కంటిన్యూ అవుతుంది గదా! సో, అదే కాన్సెప్ట్ వీళ్ళు కూడా తీసుకున్నారు. సో, ఆగస్టు ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయ్యే ముందే మనకి కేవైసీ అనేది ఎనేబుల్ చేస్తారంట. సో, ఎనేబుల్ చేసినప్పుడు మనం ఇప్పటి నుంచి ఆగస్ట్ వరకు చేసిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో కొంత పోర్షన్ మనకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. సో, అవి మనం ఇమ్మీడియేట్‌గా సెల్ చేసుకొని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ 2027 వరకు మనం మైనింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా మనకి మంచిగా ఒక నెక్స్ట్ 6 నెలలు, సంవత్సరంలో మనకి మంచి ప్రాఫిట్ రావాలి, పై మిస్ అయిపోయాము అని ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రం ఈ 2 యాప్స్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకైతే ఫుల్‌గా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అక్కడికి ఈ వీడియో రీచ్ అవ్వాలి. అలాగే ఈ యాప్స్ కూడా మీరు మైనింగ్ అనేది చేయాలి. చేస్తేనే మీ ప్రాఫిట్ కన్సిస్టెంట్‌గా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాఫిట్ తీసుకుంటారు. పైగా ఆల్రెడీ చాలా మంది మంచి మంచి ప్రాఫిట్ తీసుకున్నారు. ఓకే. సో, వీళ్ళ కోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంటర్‌లింక్, కేవైసీ, అలాగే వీళ్ళకి ఓన్ బ్లాక్ చైన్ ఉంది. ఇంటర్‌లింక్ వాలెట్ అనేది వస్తది. ఓన్ డెక్స్ వస్తది. అలాగే మినీ యాప్ మార్కెట్ ప్లేస్ అండ్ తర్వాత డెవలపర్ టూల్స్ అన్నమాట. ఇది వీళ్ళ యూజ్ కేసెస్. అలాగే కీ వాళ్ళ మెయిన్ ఏంటంటే ఓన్ బ్లాక్ చైన్, పబ్లిక్ బ్లాక్ చైన్ వస్తది. అలాగే వాలెట్ కూడా ఉంది ఆల్రెడీ. వాలెట్ మనం యాప్‌లోనే ఉంది. అలాగే ఓన్ డెక్స్, ఓన్ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్, ఆర్‌డబ్ల్యూఏ మార్కెట్ ప్లేస్, వీళ్ళ ఓన్ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ కూడా ఉంది చూడండి. సో, ఇలాగే బీఎన్‌బీ కూడా స్టార్ట్ అయిందనమాట. ఒకప్పుడు బినాన్స్ అనేది. ఓన్ బ్లాక్ చైన్, ఓన్ వాలెట్, ఓన్ ఎక్స్‌చేంజ్‌డ్. సో, ఈ రోజున ఇప్పుడు
ఆహ్, 8 ఇయర్స్ అయింది ఇప్పటికి. సో, 8 ఇయర్స్‌లో అది నంబర్ 1 ఎక్స్‌చేంజ్‌గా మారింది. సో, దాని సప్లై కన్నా ఇది సప్లై తక్కువ. సో, సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ అయ్యుండి మైనింగ్‌కి ఇవ్వలేదు. ఐసీఓలో వచ్చింది. ఇది మైనింగ్‌కి రావడం మన అదృష్టం కాబట్టి మనం మిస్ అవ్వకుండా చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చనమాట. ఇంతమంది పెద్ద పెద్ద ఆహ్, ప్రాజెక్ట్‌లో వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్‌ని కింద తీర్చిదిద్దుతారని నేనైతే అనుకుంటున్నాను. బట్ చూడాలి. ఓకే. సో, నెక్స్ట్ లిస్టింగ్ ప్రైస్ ఎక్స్‌పెక్టెడ్. సో, ఐటీఎల్ కాయినే నేను చెప్తున్నాను. ఐటీఎల్‌జీ కాయిన్ కోసం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఐటీఎల్‌జీ కాయిన్స్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఐటీఎల్ కాయిన్స్ వస్తాయి. ఐటీఎల్ కాయిన్స్ సప్లై 10 బిలియనే కాబట్టి మీకు $0.5 నుంచి $3 వరకు లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. అలాగే మనకి లిస్టింగు కీ కాయిన్ లిస్టింగ్ 27థ్ జూలైన డెక్స్‌లో లిస్ట్ అయినప్పుడు ఆల్రెడీ వీళ్ళు ప్రీ సేలే మీకు అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 7కి మొదలైంది. 3 రౌండ్స్ కండక్ట్ చేశారు. రూ. 27 వరకు వెళ్ళిందనమాట. అంటే ఆల్‌మోస్ట్ 0.30 వరకు వాళ్ళు సేల్ చేశారు. సో, నెక్స్ట్ ప్రైస్ అనేది 0.31 నుంచి $3 వరకు లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. ఎందుకంటే సప్లై అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రీ సేల్‌లోనే చూసాం 3, 4 అవర్స్‌లోనే 10 కాయిన్స్ అనేవి సేల్ అయిపోవడం మనం గమనించాం. ఓకే. నెక్స్ట్ 2030కి ఫోర్‌కాస్ట్ ప్రైస్ ఎలాగుండొచ్చు అన్నది ఇది నా ఎస్టిమేషన్ అండి. నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. ఇలాగే జరగాలని లేదు. ఈ 2 ఇంకా మైనింగ్ స్టేజ్‌లో ఉన్నాయి కాబట్టి మైనింగ్ కంప్లీట్ అయ్యి ఈ ప్రాజెక్ట్స్ వీళ్ళు చెప్పినవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈ ప్రైస్‌కి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నది నా ఒపీనియన్. ఓకే. మినిమమ్ $100 నుంచి $1000 అవ్వే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 2030 కల్లా. అలాగే వీళ్ళ ఓన్ సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్ ఉంది కాబట్టి అండ్ ఓన్ బ్లాక్ చైన్ కూడా ఉంది కాబట్టి అండ్ ఇంత పెద్ద పెద్ద కంపెనీస్‌లో వీళ్ళు ఓన్ బ్లాక్ చైన్ తీసుకొని వస్తున్నారు అంటే వాళ్ళు మామూలుగా రారు అనేది నా ఎస్టిమేషను. సో, $50 నుంచి $500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందనమాట. మంచి ఎక్స్‌చేంజ్‌ల్లో అన్ని ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేస్తే. సో, ఇది ఓవరాల్‌గా కంపారిజన్ నేను చెప్పాలనుకున్నది. సో, దీనికి ఈ డేటా అంతా ఎక్కడి నుంచి తీసుకున్నాను అన్నది మీకు నేనిప్పుడు మన మొబైల్ యాపుల్లోనే అదే ఈ మైనింగ్ యాప్స్‌లోనే ఉందనమాట. అది ఎక్కడుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. ఓకే. సో, ఇందాక మీకు చెప్పిన పాయింట్స్ అన్నీ నేను మన మైనింగ్ యాప్స్ నుంచే తీసుకున్నాను. అండ్ తర్వాత వీళ్ళ సోషల్స్ నుంచి అండ్ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. సో, అవి మీకు చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి గూగుల్ స్టార్టప్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. అలాగే ఎన్ఐఎస్టీ, అలాగే ఎన్ఈఎస్సీ. సో, తర్వాత వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాను. ట్విట్టర్ అకౌంట్‌లో చూడండి మీకు పోస్ట్‌లు మీరు చూస్తే చూడండి 2 మిలియన్ యూజర్స్ 4 మంత్స్‌లోనే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మీకు ఇక్కడ ట్విట్టర్ అకౌంట్‌లో చూస్తే మీకు ఇందాక చెప్పిన మొత్తం అన్నీ మీకు కనిపిస్తాయన్నమాట. మొత్తం వీళ్ళ యూజ్ కేసెస్ ఏంటి అవన్నీ కూడా మీకు వైట్ పేపర్ అండ్ ట్విట్టర్‌లో కనిపిస్తాయి. ఓకే. సో, ఇది ఎక్కడ చూసినా మీకు అవైలబుల్‌గా ఉంది. బట్ కీ కోసం మీకు ఎక్కడ అవైలబుల్‌గా లేదు కాబట్టి దానికోసం నేను కొంచెం ఇన్ డెప్త్‌గా చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి సోషల్స్‌లో ఇంకా అంతగా వాళ్ళు పెట్టలేదు. సో, మీకు యాప్‌లోనే చూపిస్తాను. కీ యాప్ ఇది. సో, వీళ్ళు ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ అంటే ఒక కీ యాప్ నుంచి ఇంకో కీ యాప్‌కి అంటే పీ2పీ సేల్ కూడా 20th జూలై 2025న రిలీజ్ చేస్తారనమాట. ఫస్ట్ ఇంటర్నల్ ట్రాన్స్‌ఫర్ ఒక కీ యాప్ నుంచి ఇంకో కీ యాప్‌కి ట్రాన్స్‌ఫర్ ఎనేబుల్ చేస్తారు. తర్వాత కీ యాప్ నుంచి ట్రస్ట్ వాలెట్‌కి మెటామాస్క్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ అవుతది 26న. 27న డెక్స్‌లో లిస్ట్ అవుతది. ఆగస్ట్‌లో మనకి సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతదనమాట. సో, మీకు ఇందాక చూపించిన పాయింట్స్ అన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ కీ నోటిఫికేషన్ అని ఉంది కదా! సో, ఆ కీ నోటిఫికేషన్‌లో మీరు ఈ పోస్ట్‌లన్నీ చదివితే మీకు అర్థమవుతదనమాట. మొత్తం ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎంత పొటెన్షియల్ ఉంది అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. సో, ఇప్పుడు మీకు మెయిన్ పాయింట్ ఇక్కడ ఇంకొకటి ఉంటది. ఇది కీ అఫీషియల్ కమ్యూనిటీ. ఇక్కడ చూస్తే మీకు దీనికోసం మొత్తం తెలుస్తదనమాట. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా! ఆ పాయింట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు చూపిస్తాను. ఇగోండి. ఇక్కడ చూడండి కోర్ మెంబర్స్. సో, అక్కడ చూడండి ఫార్మర్ మెంబర్స్ ఆఫ్ ఇథీరియం కోర్ టీమ్ అండ్ ఫార్మర్ మెంబర్స్ ఆఫ్ ఈఓఎస్ కోర్ టీమ్ అండ్ ఫార్మర్ మెంబర్స్ ఆఫ్ లింక్ కోర్ టీమ్ అండ్ ఫార్మర్ మెటా ఇంజినీర్స్ అండ్ ఫార్మర్ మైక్రోసాఫ్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ అండ్ కోకోకోలా క్రియేటివ్ మార్కెటింగ్ ఆఫీసర్స్. సో, వీళ్ళందరూ కలిపి తయారు చేస్తున్న బ్లాక్ చైన్ అనమాట ఇది. అలాగే మీకు ఇక్కడ మొత్తం అన్నీ కనిపిస్తాయి. మీరు ఒకటి చూసుకోవాలి. అలాగే ఇక్కడ వైట్ పేపర్ అని ఉంది. సో, వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఈ వైట్ పేపరు తర్వాత ఇక్కడ మీకు కీ నోటిఫికేషన్ అని ఉంది కదా! అనౌన్స్‌మెంట్స్. సో, ఇది ఇక్కడ ఉన్నది మీరు చూస్తే
క్లియర్‌గా అర్థమవుతదనమాట. ఈ యాప్ ఎంత ఈ మైనింగ్ యాప్ అనేది ఎంత, ఈ బ్లాక్ చైన్ అనేది ఎంత పొటెన్షియల్ అనేది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళందరికీ ఇమ్మీడియేట్‌గా షేర్ చేసి వాళ్ళతో జాయిన్ అయ్యేలాగా చేయండి. వాళ్ళు కూడా బెనిఫిట్ పొందేలాగా చూడండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి. అండ్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఫర్ రియల్ టైమ్ అప్డేట్స్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.